హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక సింపుల్గా ఉండే గ్రాండ్ డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికి నేను ఇలా 120 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని నేను ఆల్రెడీ దీన్ని స్ట్రైట్నర్తోని స్ట్రైట్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని ఇలా అనుకొని దీన్ని ఒకసారి ఇలా మంచిగా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి కాటన్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. దీని చుట్టూ మనం ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చుట్టుకొని మనం పూలు ఎలా అల్లుతామో సేమ్ ఆ టైప్లోనే దీనికి ఇలా నాట్స్ అనేటివి వేయాల్సి ఉంటుందండి. నాట్స్ ఇలా వేసి దీన్ని ఇలా మడత అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఇలా రెడీ చేశాను కదండి. ఇప్పుడు నేను 4 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్కి ఇలా నాడ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇక్కడ థ్రెడ్స్కి ఇలా నాడ్ అనేది వేసుకున్నామో నీడిల్ని అందులోకి ఇలా తీసుకోవాలండి. దీనికి ఇక్కడ మనము టైట్గా అనుకొని ఇప్పుడు నేను ఒక బీడ్ క్యాప్ అనేది ఇలా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బీడ్ క్యాప్ అనేది యూస్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక సిల్వర్ బీడ్ అనేది ఇలా నీడిల్కి ఇలా ఎక్కించుకుంటున్నానండి. సిల్వర్ బీడ్ ఎక్కించుకున్నాక మనము శారీకి వచ్చేసి 1 ఇంచ్ డిస్టెన్స్తో నేను మార్క్ చేసుకున్నాను. మనం వేసిన దానికి ఇలా నాడ్ అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా నీడిల్ని ఇలా బీడ్లోకి ఎంచి మళ్ళీ ఇట్లా ఒకసారి ఇలా కిందికి రానిచ్చి మనం ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్ని ఇక్కడ ట్రిమ్ చేసేసుకోవాలి. నేను మీకోసం ఇంకొకటి అనేది ఆల్టర్నేట్ కలర్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటిది ఒక ఆల్టర్నేట్ కలర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ కొత్తగా ఎవరైతే శారీ కుచ్చులు మన చీరలకి మనమే చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏమీ కష్టం లేదు. ఒక్కసారి చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బీడ్ క్యాప్ అనేది వేసుకున్నాక ఇలాంటి వైట్ బీడ్ ఒకటి వేసుకున్నాను సిల్వర్ది. ఇలా కిందికి తీసి ఈ బీడ్కి ఈ థ్రెడ్ చీరకి ఇంకా ఈ బీడ్కి మధ్యలో ఉన్న థ్రెడ్కి మనం ఇలా చుట్టుకొని ఇలా పైనుంచి ఒక నాడ్ అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఓన్లీ ఈ థ్రెడ్కి ఒకటి ఇలా నాడ్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం నీడిల్ని ఇలా కిందికించి అనేది తీయాల్సి ఉంటుందండి బీడ్లోకించి. అప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే ఈ డిజైన్ని మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.